Hi, this is Johnny from IOC. ఐఓసి అనేది నా బైకింగ్ గ్రూప్ పేరు అనమాట. దాంట్లో 4 అడ్మిన్స్‌లో నేను వన్ ఆఫ్ ది అడ్మిన్. సో, టైటిల్ చూసే ఉంటారు. ఇప్పుడు ఈ వ్లాగ్ దేని గురించి అంటే చిన్ మౌంట్. అంటే మనకి యాక్షన్ కెమెరాస్ ఏదైనా సరే హెల్మెట్స్‌కి పెట్టుకోనికి ఒక చిన్ మౌంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, ఆ చిన్ మౌంట్‌లో ఏది బెస్ట్ అనేది మనం చూజ్ చేసుకోవాలి. సో, నేనైతే బ్లూ ఆర్మర్‌ది చూజ్ చేసుకున్నా. బ్లూ ఆర్మర్ చిన్ మౌంట్ అని. ఇది ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే నా ఫ్రెండ్ కృష్ణతేజ, తను కూడా రైటరే. తను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ బ్రాండ్ యూజ్ చేస్తున్నాడు, సేమ్ ప్రోడక్ట్. సో తను రివ్యూ ఇచ్చాడు. ఇంకా తను రివ్యూ ఇచ్చాక 2 ఇయర్స్ నుంచి వాడుతున్నానంటే ఇంక మనకి అంతకంటే పెద్ద రివ్యూ అవసరం లేదు. సో అందుకోసం ఇది తీసుకున్నా. ఇది హార్డ్లీ 399 రూపీస్ పడుతుంది. కానీ బ్లూ ఆర్మర్ పడుతుంది. నా ఇంటర్కమ్ కూడా బ్లూ ఆర్మర్. ట్రస్టెడ్ బ్రాండ్. ఐ మీన్ అంత ఇదే ఉండదు. సో ఓపెన్ చేద్దాం. ఇందాక కృష్ణతేజ అని చెప్పాను కదా, తను వ్లాగర్ అనమాట, మోటో వ్లాగర్. బాగా చేస్తాడు. ప్రజెంట్ ఏమంటాం, ఆఫీస్ బిజీలో ఉండి రెస్ట్ తీసుకుంటున్నాడు ఒక 2 months నుంచి. అంటే ఐ మీన్ దీనికి రెస్ట్ ఇచ్చాడు, మోటో వ్లాగింగ్కి. ఆఫీస్ బిజీలో ఉన్నాడు అనమాట, అందుకోసమే. సో ఇంకా ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఇది బ్లూ ఆర్మర్ చిన్ మౌంట్. ఇది చాలా ఈజీ అనమాట. 3mm స్టిక్కర్ ఉంటుంది, అది తీసి జస్ట్ పెట్టేయడం అనమాట. సో దానికి ఇంత వీడియో అవసరమా అంటే అవసరం. ఎందుకు అంటే మనం వాడే కెమెరా అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది మోస్ట్లీ 300. అండ్ హెల్మెట్ చూస్తే ఇది LS2 కాబట్టి సమ్ 10,000-12,000 ఉంటుంది. బట్ ఏదైతే మీరు కెమెరా వాడుతున్నారో అది 45,000, 50, 60, అంటే మీరు వాడే బ్రాండ్ ఉంటుంది. సో అలా చూసుకుంటే కాస్ట్లీ. అంటే దానికి మనం చాలా సేఫ్టీ టిప్స్ తీసుకోవాలి చిన్ మౌంట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం దీనికి హెల్మెట్కి పెట్టేస్తాం, చిన్ మౌంట్ దాన్ని పెట్టేస్తాం, ఐ మీన్ కెమెరా ఫిట్ చేస్తాం. అంటే ఇది ఒక చోట ఉన్నాం, ట్రావెల్ చేస్తాం. సో ఆ ట్రావెలింగ్ అనేది ఏంటంటే మీకు విండ్ బ్లాస్ట్ ఉంటుంది. సో అంత విండ్ బ్లాస్ట్లో ఏంటంటే కెమెరా, మన హెల్మెట్సే ఊగుతుంటాయి మన వెళ్ళే స్పీడ్స్లో ఒకసారి. లేకపోతే బంప్స్ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ఆఫ్ రోడ్స్ చేస్తుంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ కెమెరా మౌంట్ అనేది దీనికి స్టిక్ అయిపోవాలి. మనకి ఆ మైండ్లో అది ఉండకూడదు, కెమెరా పడిపోయిద్దేమో అని. సో అందుకోసం ఏంటంటే మనం ఇది పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం సేఫ్టీ టిప్స్ పాటించాలి. ఏదో ఆడు 3mm ఇచ్చాడు కదా అని తీసేసి పెట్టడం. వాడు చెప్తాడు 160 స్పీడ్లో కూడా పెట్టుకో, 60 స్పీడ్ దాకా పెట్టచ్చు అని. బట్ మనం అంత స్పీడ్ అయితే పోము. మనం 120 or 130 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాం. సో మనకి ఏంటంటే చెప్పినా కదా, మళ్ళీ సేఫ్టీ టిప్స్ కొన్ని ఉంటాయి, అవి పాటిస్తే మనకి ఏంటంటే ఇది ఎప్పటికి స్టాండర్డ్ ఉంటుంది, కెమెరా పడిపోదు అనమాట. సో ఆ కెమెరా అనేది చాలా కాస్ట్లీ కాబట్టి మనకు ఆ సేఫ్టీ టిప్స్ అయితే మెయింటైన్ చేయాల్సిందే. అండ్ దీనికైతే వాడు 3mm స్టిక్కర్ ఓన్లీ ఇది కనిపిస్తుంది కదా, బ్లాక్, ఐ మీన్ రెడ్, అక్కడ వరకు వేస్తాడు. ఇది ఏంటంటే సమ్ వింగ్స్ టైప్, ఇవి లేకుండా ఓన్లీ ఇది కూడా వచ్చింది. కానీ మనకి వింగ్స్ టైప్ ఉంటే ఏంటంటే కొంచెం దానికి ఏంటంటే సైడ్స్ రావడం వల్ల పట్టు అనేది ఎక్కువ ఉంటుంది, పడిపోకుండా. నేను ఇంకా ఏం చేశానంటే దీనికి కింద ఇది ఉంది కదా, దానికి వాడు ఏం చేశాడంటే ఇక్కడ వరకు ఇచ్చాడు, హాఫ్ 3mm స్టిక్కర్ ఇవ్వలేదు. మరి ఎందుకో తెలియదు. నేనేం చేశాను, బయట పర్చేజ్ చేశాను 3M స్టిక్కర్. మలయ బుక్ షాప్లో కొన్నా, బట్ ఇది కార్డ్ డెకోర్స్ అన్ని చోట్ల దొరికింది. సో దాంట్లో పర్చేజ్ చేసి అది ఇక్కడ ఇది వైట్ కనిపిస్తుంది కదా, ఇది నేను స్టిక్ చేసుకున్నా ఓన్గా, కొంచెం స్ట్రెంగ్త్ ఉండడానికి. అండ్ ఇది ఒక ఫెవికిక్ కూడా. ఫెవికిక్ ఎందుకు అంటే యాక్చువల్లీ 3mm తీసేస్తాం, తీసి దాన్ని పెట్టేయచ్చు.
కానీ ఆ 3mm మీద కొంచెం ఫెవిక్విక్ ఏస్తే కొంచెం స్ట్రెంత్ అనేది పెరిగిద్ది. స్ట్రెంత్ పెరగటం కోసమే మనం ఈ ఫెవిక్విక్ కూడా యూజ్ చేస్తాం. ఫస్ట్ మనకేంటి అంటే క్లాత్ కావాలి. మంచి కొంచెం బనిన్ టైప్ క్లాత్ అంటాం కదా మనం. సో ఆ టైప్ క్లాత్ అనమాట. అది ఏంటంటే తుడవనికి డస్ట్ ఉంటుంది కదా. సో ఎప్పుడో మనం వాడినా వాడకపోయినా తుడవాలి. నీట్గా తుడిస్తే మీకు ఫింగర్ టిప్స్ కూడా పడకుండా తుడవాలి. బట్ మంచి క్లాత్తో తుడవాలి, గీత పడదు. కొన్ని హెల్మెట్స్కి ఓన్లీ స్మూత్ ఉంటుంది, కొన్ని హెల్మెట్స్కి ఇలా సమ్ బంప్ లాగా వచ్చింది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఇది ఫ్లాట్ ఉంటుంది, పట్టకపోవచ్చు అన్న భయం ఏం లేదు. పెట్టండి, పెట్టి దానికి కావాలంటే తర్వాత ఎంసిల్ అలాంటివి ఫిల్ చేస్తే ఇక స్ట్రెంత్ అనేది పెరిగింది. సో ఏదైనా సరే దీనికి పెట్టచ్చు. ఇలా ప్లాన్ ఏంటంటే ఇది కిందకు ఉండాలి, ఇది పైకి ఉండాలి. ఇలా వచ్చింది అన్నమాట చిన్న ఉంటుంది. సో ఏ యాక్షన్ కెమెరాకైనా సేమ్ ఇలాంటి చిన్న మౌంట్సే ఉంటాయి ఆల్మోస్ట్. డిఫరెంట్ ఇంకోటి రబ్బర్ స్ట్రాప్లు వస్తాయి కూడా ఉంటాయి, కానీ అది కొంచెం హార్డ్గా అనిపించింది. ఇదేంటంటే ఇంకా స్టాండర్డ్ ఉండిపోయింది. సో మీకు లుక్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది. అది రబ్బర్ స్ట్రాప్ ఏంటంటే మీరు తీసుకున్నారు పెట్టుకున్నారు, అండ్ మోర్ ఓవర్ ఆ రబ్బర్ స్ట్రాప్ వల్ల ఏంటంటే మరి కొంచెం మన కెమెరా కాకుండా రబ్బర్ స్ట్రాప్ ఇంకొంచెం హార్డ్గా అనిపించింది. సో అందుకోసం అనమాట. కదా ఫస్ట్ వింగ్స్ పెట్టద్దు, ఎందుకంటే వింగ్స్ పెట్టాక మనకి కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, మళ్ళీ తీయలేం. ఇది ఎలా అంటే వన్ టైం యూస్, దాని మీద రాసుండదు. సో ఒకసారి పెట్టారంటే మళ్ళీ తీయలేం. ఇన్ కేస్ తీస్తే మళ్ళీ పెట్టలేం. సో అందుకోసం ఏంటంటే పెట్టేటప్పుడు ఖర్చు కొంచెం జాగ్రత్త పడింది. ఫస్ట్ ఫైనల్ చెప్పా కదా మీకు ఇప్పుడు కెమెరా పెట్టి చూపించచ్చు, బట్ ఎందుకు చూపించలేదంటే అది కొంచెం మనకి ఈ సాటర్డే రైడ్ ఉంది యాక్చువల్లీ, క్యాంపింగ్ రైడ్ అనమాట రివర్స్లో. సో ఆ రైడ్కి 1 డే బిఫోర్ అది మనం పెట్టాక కొంచెం స్ట్రాంగ్నెస్ అనేది ఉంటుంది. మనం వెంటనే దాని మీద కెమెరా పెట్టేసి దాన్ని బరువుకి కొంచెం ఇదేటట్టు కాకుండా అలా వదిలేసాం అనుకోండి, వన్ డే వదిలేస్తే మీకు అంత స్ట్రాంగ్నెస్ పోయిద్ది అనమాట. అది ఇంకా అతుక్కుపోయిద్ది మీ హెల్మెట్. అండ్ ఫైనల్గా తెలుసు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, లైక్